నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మాజీ సీఎం పాలనా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించారంటూ వ్యాఖ్య శాంతి భద్రతలపై విడుదల చేసిన శ్వేతపత్రం సమగ్రంగా ఉంది అసెంబ్లీలో ప్రశంసించిన మంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను దూరం పెట్టండి కాకినాడ నగరపాలక ప్రజలకు పిలుపునిచ్చిన కమిషనర్ భావన కాకినాడలో బీజేపీ కార్గిల్ విజయ్ దినోత్సవ్ ర్యాలీ దేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరులను స్మరించుకోవాలంటూ పిలుపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన ఎస్కోబార్ తర్వాత రాజకీయాల్లోకొచ్చి ఎంపీగా ఎన్నికయ్యాడని ఎన్నో హత్యలు అరాచకాలు చేశాడని వివరించారు టాటా అంబానీ ఆదానీ దగ్గర డబ్బు ఉంది వారికంటే ఎక్కువగా సంపాదించాలనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరిక అని కొంతమందికి డబ్బు అవసరం ఉంటుంది మరికొంతమందికి ఆశ ఉంటుందని ఇంకొందరికి పిచ్చి ఉంటుందని అన్నారు అలాంటి పిచ్చి పట్టిన వాళ్లే అక్రమాలను చేస్తుంటారని ధ్వజమెత్తారు అనంతరం కొలంబియాలో ఎస్కోబార్ అనే వ్యక్తి మాదక ద్రవ్య సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే 45 ఏళ్లు చూడలేదు 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ నేను చదవలేదు కూడా నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను 80లో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ పుణ్య ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకెవరు తగల్లా కాదు ఒక అతను దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా అతను ఇదేనండి ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటీషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలనుకున్నారు ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళ డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మేనియా ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అదే పిచ్చ అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు అనబెట్టారు అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ని చంపేశాడు అక్కడి నుంచి 85 సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ 107 మందిని ఇన్క్లూడింగ్ 11 మంది జడ్జిలు చెప్పారు తగలబెట్టారు నాకు తెలియదు ఇవన్నీ చూడాలి సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు అంటే ఇంకొక పక్కన 89లో
బాంబు డిఐఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు? ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం. శాంతి భద్రతలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం చాలా సమగ్రంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చలో పవన్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో కేవలం శ్వేతపత్రం మాత్రమే కాకుండా 1-2 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు. గత ప్రభుత్వం ఎలా చేస్తుంది, భవిష్యత్తులో ఏం చేయాలి అన్న దానిపై చర్చ జరగాలన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు భద్రత కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దేశానికి తలమానిక ఉండాలని పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అందరిపై కేసులు పెట్టిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. తనపైనే వ్యక్తిగతంగా కేసులు పెట్టారని, దీనిపై గత ప్రభుత్వంలో అనేక ఫిర్యాదులు చేశానని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదులపై స్పందన వచ్చింది కానీ విచారణ ప్రారంభించలేదని పేర్కొన్నారు. త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లా అండ్ ఆర్డర్గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా, చాలా హోలిస్టిక్గా ఉంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు, ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను. ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగినాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తుకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు దూరంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపునిచ్చారు. కాకినాడ 27వ డివిజన్ తిలక్ వీధిలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిషేధించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల కలిగే అనార్థాలను వివరించారు. వీటికి దూరంగా ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కాటన్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. ఆ మేరకు విద్యార్థులు చైతన్యవంతులు కావాలని కమిషనర్ కోరారు. నిషేధించిన తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను వినియోగించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలు కూడా వీటి వినియోగానికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర పావని, ఎంహెచ్ఓ పృథ్వీచరణ్ పాల్గొన్నారు. నేను నా కిచెన్ నుంచి స్టార్ట్ చేసేసాను. అన్ని ప్లాస్టిక్ బయట పెట్టేసాను. మనం మార్కెట్ నుంచి తీసుకుంటాం కదా, చూస్తున్నట్టు సబ్బుల్స్ ఒక కవర్లో వస్తుంది, క్యారీ బ్యాగ్స్లో వస్తుంది, అదే సేమ్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది, అంతే కదా. అదే కాకుండా కాటన్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. 10-11 కాటన్ బ్యాగ్స్ 200 రూపీస్లో 10-11 కాటన్ బ్యాగ్స్ వస్తుంది. ఫుల్ 5 to 10 years అవుతుంది. మీరు హ్యాండ్లు ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సెపరేట్ చేసి అందులో పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. అది చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత దారుణంగా ఉండొచ్చు, హౌ అట్రాషియస్ ఇట్ క్యాన్ బీ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫర్ అస్. మీరే చెప్పాలి, మీ ఇంటిలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరే చెప్పాలి ప్లాస్టిక్ యూజ్ చేయకండి. మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది అందులో, బాడీలో ఉంటే క్యాన్సర్ కూడా ఉండొచ్చు.
ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్కి జూట్ బ్యాగ్ ఉంటుంది, కొన్ని టైంలో అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. మీ ఇంటికి నుంచి కూడా ఈ బిహేవియర్ స్టార్ట్ చేసుకోండి. దట్ ప్లాస్టిక్ ఎంత పాసిబుల్ అదే మనం విల్ ట్రై టు రిప్లేస్ ఇట్, అవాయిడ్ చేస్తాము. ఓకే, ఇది స్పెషల్గా మెసేజ్ నాకు ఇవ్వాల్సిందే. ఈరోజు వెల్కమ్ చూస్తే కార్గిల్ విజయ్ దినోత్సవ్ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పిస్తూ కాకినాడ నగరంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కొక్కిలిగడ్డ గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్నులతో పాటు ఎన్సీసీ విద్యార్థులు, పీఆర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మాట్లాడుతూ భారతదేశంలోకి పాక్ ముష్కర్లు చొరబడితే చర్యను తిప్పికొట్టామని, ఈ యుద్దంలో 527 మంది భారత సైనికులు తమ ప్రాణాలను బలిదానం చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ 2 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. మనకు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు జూలై 26వ తారీఖుతో అవుతుంది కాబట్టి ఆ యుద్ధంలో చాలా మంది జవాన్లు 576 మంది జవాన్లు చనిపోవడం జరిగింది. అలాగే ఈ 1367 మంది ఈ యుద్ధంలో గాయపడడం జరిగింది. పాకిస్తాన్ సైన్యం కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మన భారత సైన్యం వాళ్ళని తరిమికొట్టి మన జాతీయ జెండాను, అంటే రేపు జూలై 26న 1999లో జాతీయ జెండాను కార్గిల్లో ఎగరేయడం జరిగింది మన ప్రాంతంలో మళ్ళీ తిరిగి. కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఆ అమరవీరులను తలుచుకోవడం జరుగుతుంది, వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ర్యాలీ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ర్యాలీ. అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుందండి. ఇది 25వ తారీఖున ఇక్కడ బాలాజీ చెరువు సెంటర్ కాడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి అమరవీరుల స్తూపం దాకా, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దాకా ఈ ర్యాలీ పూర్తవడం జరుగుతుంది. అక్కడ జ్యోతి వెలిగించి 24 గంటలు ఆ అమరవీరుల స్తూపం దగ్గర జ్యోతి వెలిగించి జవాన్లందరికీ సన్మానం చేయడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు రేపు కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా పార్టీకి చెందిన యువమోర్చా వాళ్ళు లీడ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కాకినాడలో ఈరోజు పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రజల్లో ఆ రోజు జరిగిన యుద్ధం సందర్భంగా ప్రాణాలు అర్పించిన ఈ మన వీర జవాన్ల స్మృతిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాలేజీల్లో ఈ సెమినార్లు పెట్టడం జరుగుతుంది. కార్గిల్ యుద్ధ సందర్భంగా ఏ నేపథ్యంలో జరిగింది, ఏ విధంగా మన సైన్యం విజయం సాధించింది అని చెప్పడం జరుగుతుంది. మనం గమనిస్తే కనుక మనకి స్వాతంత్రం వచ్చింది, దేశం మత ప్రాతిపదికన 2గా విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కాశ్మీర్ మీద కన్నేసి ఎప్పుడు కబలిద్దామా అని చూస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కార్గిల్లో కొంతమంది ముష్కరులను పంపడం, ఆ తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్ సైన్యం ఎంటర్ అవ్వడం, మన అప్పటి స్వర్గీయ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి నేతృత్వంలో మన సైనికులు వీర పోరాటం చేసి దగ్గర 527 మంది సైనికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. చాలా చిన్న వయసు ఆఫీసర్లు కూడా 30 వయసులో ఉన్న ఆఫీసర్లు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి స్మృతిగా ఈ 2 రోజుల కార్యక్రమం మన కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.